ప్రార్థన చేయడానికే దమ్ము సరిపోవట్లే, నీకు ప్రార్థన చేయడానికే ధైర్యం సరిపోవట్లే, వాక్యం చదవడానికే నువ్వు సాహసించట్లే, వాక్యం చెప్పడానికే నువ్వు నోరు తెరవట్లే, క్రీస్తు కొరకే నిలబడానికే నీకు శక్తి సరిపోవట్లే అన్నప్పుడు ఆ ఎదుగుదలలో ఎంత కుంటుబడి ఉన్నావు అన్న చింతన నీళ్ళు లేకపోతే నువ్వు ఎలాగా సంఘం అవుతావు? నేను ఎలాగా సంఘం అవుతాను? మరి ఆ గ్రోత్ ఏది? మిమ్మల్ని ఎక్కించాలని ఆశే, మిమ్మల్ని ప్రమోట్ చేయాలని ఆశే, మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్ళి ఉన్నతంగా మిమ్మల్ని చూడాలని ఆశే. కానీ ఆ పరిపూర్ణమైన ఆ యోగ్యత కలిగిన ఆ స్థానానికి గ్రోత్, ఎదుగుదల, ఆ మార్పు లేకపోతే ఆ పురోగతి నిన్నటికి ఇవాళకి, గత సంవత్సరానికి ఇప్పటికి, గత కాలానికి ఇప్పటికి ఆ మార్పే కానీ ఆ అభివృద్ధే కానీ కనిపిస్తే కదా. అదే 3 ముక్కల ప్రార్థన, నీకు స్తోత్రం నాకు ఆత్రం ఆమేన్. ఇంకంతే, ఇంకెక్కువ చేస్తే పాపం అనుకుంటారంటే నాకు తెలీదు. ఎవరైనా మిమ్మల్ని నిలబెట్టి నీవు నమ్మిన దేవుడిని గురించి 4 మాటలు చెప్పమ్మా అని అన్నారనుకో, ఏం చెప్పగలవు? మా చర్చికి రండి, అసలు మా మందిరికి వచ్చారంటే అసలు దిమ్మ తిరిగిపోద్ది మీకు. అమ్మా నువ్వు చెప్పమ్మా. నేను కాదు, అసలు ఆదివారం రా, నువ్వు దుమ్ము రేగిపోతే దుమ్ము. అంతేగాని నువ్వు నమ్మిన దేవుని గురించి నువ్వు ఏమని వివరించగలవు? కీర్తనకారుడు ఏం చెప్పాడు? త్వరగా వ్రాయు అని కలము వలె నా ప్రియుని గురించి నేను ప్రకటిస్తాను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము, ఒక దివ్యమైన సంగతి అసలు నీ హృదయంలో ఉంటే కదా నీ పెదాలు మాట్లాడతాయి.